నమస్కారం చెప్పినస్కి స్వాగతం. నెల్లూరు జిల్లా వెంకటగిరి పట్టణంలో 18, 19వ వార్డులలోని ప్రజలు వాళ్ళ మనసుల్లోని ఓటు హక్కులను తెలియజేశారు. నాయకుల్లోని అభివృద్ధి పథకాలను కొంతమంది ఓటు వేస్తే మరికొంతమంది కొత్త రాష్ట్రాలలో కొత్త వాళ్ళకి ఒక్క ఛాన్స్ ఇచ్చేందుకు ఆలోచనలోని అడుగులు వేస్తున్నారు. ప్రజల గుండెల్లో ఎంత లోతుగా ఆలోచనలు ఉన్నాయో మీరే వినండి. జననాడియా లేక నాయకుల తలరాతల. ఏపీకి ఆంధ్ర రాష్ట్రానికి ఎలక్షన్లు వస్తున్నాయి కదా, ఇప్పుడు మనకు ఏ నాయకుడు అయితే బాగుంటది? మా వరకు మటుకు ఎంటీఆర్ పార్టీ మీద నమ్మకం ఉన్నది. ఏమి ఎందువల్ల? అవును, ఎట్లా? ఫస్ట్ నుంచి నా వరకు మా ఇంటి వరకు తెలుగుదేశం పార్టీ మీద. తెలుగుదేశం అంతే. చంద్రబాబు నాయుడు కొట్టేస్తాను. అవును. ఒకవేళ జగన్ ఈసారి ఛాన్స్ ఇమ్మని చెప్పి అడుగుతున్నాడు కదా జగన్, దానికి ఏమంటారు మీరు? అంటే వాళ్ళ మనుషుల తత్వం ఉంటుంది. ఎవరికి వేస్తారో వాళ్ళు వేసుకుంటారు. వీళ్ళకి వేయాలో వాళ్ళకి వేయాలో వాళ్ళు వేసుకుంటారు. మనం చెప్పలేం. మీరేమైనా చంద్రబాబు నాయుడు వాళ్ళు ఏమైనా లబ్ధి పొందుతున్నారా? ఎవరు? మీరు. ఏం తీసుకుంటున్నారు? ఆయన ద్వారా పింఛన్ ఇస్తున్నాడు. ఇస్తున్నారు? తీసుకుంటారు. ప్రతి నెల తీసుకుంటారు. ఎంత తీసుకుంటున్నారు? ఎవరో 1000 రూపాయలు ఉండింది, 2000 చేశాడు. తీసుకుంటారు. ఈ ఇంట్లో ఎన్ని ఓట్లు ఉంటాయి? మా ఇంట్లో 3 ఉన్నాయి. 3 ఉన్నాయి. ముగ్గురు చంద్రబాబు నాయుడుకి వేస్తారా? ఎట్నో మనం చెప్పలేం. మీ వరకు వేస్తాను. ఎవరెవరి మనుషులు ఎట్టున్నదో మనం చెప్పలేం. మీ వరకు వేస్తానంట. నా వరకు. మీరు ఏ నాయకుడు వస్తే మన అభివృద్ధి చెందుతుంది? చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటుంది. అంటే ఏ విధంగా చెప్పగలరు? ఏ విధంగా చెప్పింది చేయగలుగుతాడో, చేసే సమ్మతుడు చాలా, అంతే, ఇంకేమిలా. మా ఇంట్లో 8 ఓట్లు ఉండే, 8 ఓట్లు చంద్రబాబు నాయుడికే. ఇది ఎన్నో వార్డు మీరు ఉండేది? 18వ వార్డే. 18వ వార్డు అంటే 18వ వార్డే, 19వ వార్డే, రెండు కలుస్తాయి. అంటే మీ కౌన్సిలర్ గారు ఏమన్నా మీకు అన్ని కార్యక్రమాలు? కౌన్సిలర్తో పెద్ద మన చంద్రబాబు నాయుడు చూసి వేస్తామని ఓట్లే, కౌన్సిలర్ చూసి ఇట్లా. ఎవరు మీ కౌన్సిలర్ ఇక్కడ ఏరియా? ఏ రోజు మమ్మీ డాడీ, అతను పార్టీ మారిపోయినాడు, మమ్మల్ని వచ్చి అడగలేడు. మేము అతను చెప్తా వేయము. ఎవరు సమస్య లేదు. ఎవరని కాదు, మా వరకే. జస్ట్ మనది అంటే చంద్రబాబు తప్ప వేరే వాడికి ఎవరికి ఓటు వేయము. అంటే అందరూ సమస్య మనకొద్దు, తప్పది. మనం అంటే చెప్పగలుగుతాం వాళ్ళ ఇష్టాలు. అతను అడిగాడు, మీరు చెప్పారు మా ఇంట్లో 3 ఉన్నాయి ఓట్లు, చంద్రబాబు వేస్తాడని చెప్పాడా, వాళ్ళ మనస్తత్వం ఉంటుంది అన్నారు. వీధులు మన అందరినీ కలిసి చెప్పలేము కదా, మన ఇంటి వరకు మనం చెప్పగలుగుతాం. అంతే. అట్లా కాదు, మీ ఏరియాకి మీ కౌన్సిలర్ గారు టీడీపీ పార్టీలో ఉన్నారు, మంచి పనులే చేశాడు కదా. అతను చేయలా. 2 వర్గం ఉన్నా టచింగ్ ఆడ 19, 18 2 ఉన్నా అది నా సంబంధం లేదు అంటాడు. ఆయన అడితే నా సంబంధం ఆయన అంటాడు. ఆ విధంగా చేశారు ఈ వీధిని. నాకు మేము అడగడం ఏంటంటే, ఆయన టీడీపీలో ఉండేటప్పుడు మీకు కౌన్సిలర్గా ఉండేటప్పుడు బాగా మంచి పనులే చేస్తుంటాడు కదా, ఇప్పుడు పార్టీ మారాడు కదా, ఆయన పార్టీ ఆయన మారితే మేము మారుతామా? రాజా గారు మారితే మేము మారిపోవాలా? అది కాదు. సభ్యుని ఒకే రంగు ఉంటుంది, ఒకే కలర్ ఉంటుంది, ఒకే గుర్తింపు ఉంటుంది మనసులో, వేరే గుర్తింపు రాదు. అట్లాగా. అంతే. మీరు ఏ వార్డు ఉండేది? 19వ వార్డు. 19వ వార్డులో ఉండేది మీరు? ఇక్కడనే మా ఇల్లు పక్కనే. ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయి కదా. అవును. ఎలక్షన్లు వస్తే ఏ నాయకుడు వస్తే మనకు బాగుంటుంది అంటారు? ఎవరు వచ్చినా ఒకటే, ఏమిటి ఏం తెల్లారిస్తున్నారు ఈడ. అంటే ఇప్పుడు మీరు ప్రభుత్వం చేసే పథకాలు మీరేం తీసుకోవట్లే? ఎందుకు ఇలా ఇస్తాడారు? పెన్షన్ ఇస్తాడారు. పెన్షన్ తీసుకుంటున్నారా? మరి మీకు ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అని అంటావు? ఎవరు వచ్చి ఏం చేస్తారో చూస్తామని చూస్తున్నాను నేను. నీకేమిలా, ఎవరు ఏం చేసేది ఏమి లే, వాళ్ళ సహాయం వాళ్ళు చూసుకుంటూ ఉండరు. అంతేగాని మన బతుకులు ఇట్లాగే ఉన్నాయని అంటారు. ఇటుండీ ఎటుంటాయి ఇంకా. మరి ఒక మంచి నాయకుడిని ఎందుకున్నాము, మంచి ఆలోచనతో ఉంటారు కదా కొంతమంది. ఉండాలి. అంటే మీకు ఆ ఉద్దేశం లేదా? ఉండదు. ఆ రోజు ఎవరు ఎట్టో నలుగురు పోతే 4 దారుల్లో ఒక దారి మీరు ఎంచుకుంటానంటారు, అంతేనా? మీరు ఏ వార్డులో ఉంటున్నారు? 19వ వార్డులో. ఏం పని చేస్తారు? బీడీలో వర్క్. అంటే ఓనరా లేకుంటే ఎట్లా? లేదు, బ్రాంచ్ లాగా. ఇప్పుడు 2019కి ఎలక్షన్లు వస్తున్నాయి. ఏ నాయకుడు వస్తే మనకు బాగుంటుందని అంటారు? మనకు ఏ నాయకుడు అనేది కాదు, కొత్త పార్టీ ఏదన్నా వస్తే బాగుంటుంది అని అనుకుంటున్నాను. అంటే కొత్త పార్టీ అంటే పవన్ కళ్యాణ్ లేకుంటే జగన్? వస్తే జగన్ లేదా చంద్రబాబు. పవన్ కళ్యాణ్ అంతా వేస్ట్. సరే, వీళ్ళిద్దరు ఎవరు వస్తే బాగుంటుంది అంటారు? ఇప్పుడున్న సిచ్యువేషన్లో
మన తెలుగుదేశం వస్తేనే బాగుంటుంది. తెలుగుదేశం పార్టీ వస్తేనే బాగుంటుంది. అంటే కొత్త పార్టీ అన్నారు కదా, జగన్ వైఎస్ఆర్ పార్టీ కొత్త పార్టీయే కదా ఆయన పెట్టింది. వాళ్ళ తండ్రి గారు పోయిన తర్వాత వైఎస్ గారు ఉన్నప్పటి నుంచి ఉంది. ఆయన చేశాడు, మంచి పనులు చేశాడు కదా, ఈయన చేయడంటారా? చేస్తాడు, ఎందుకు చేయడు, కానీ అతను ఒత్తిళ్ళు జాస్తి అయిపోతున్నాయి. కొత్త ప్రభుత్వము, కొత్త సంసారము ఎత్తుక్కునేదానికి ఒక 3 ఏళ్ళన్నా పడుతుంది. అది ఇతను చేసేవాడే, కానీ ఇతన్ని రానివ్వరే. అది రానివ్వరా అంటే అది మీ చేతుల్లోనే కదా ఉంటారు. ప్రజలు అందరూ ఒకే కట్టులో ఉంటే వారు లక్షణానికి మారిపోతున్నారు. ఈ రోజున్న విధంగా మారుతున్నారు, డబ్బుల కోసం కాదు. ఇప్పుడు నేనే అనుకోండి, ఇప్పుడు మాట్లాడిన మాట కొంచెం మాట్లాడలేకపోతున్నాను. అలాంటి సందర్భాలు ఎన్నో ఉంటాయి. దానివల్ల ఇంకేం లేదు. ఓటేస్తారు. ఎవరికి ఓటేస్తారంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేస్తామని అనుకుంటున్నాం. అంటే పక్కాగా వేస్తామండి. ఎందుకంటే గవర్నమెంట్ మారితే అన్న మాకు ఉద్యోగ అవకాశాలు వస్తాయని మేము నమ్ముతున్నాం. ఓన్లీ ఉద్యోగాల అవకాశాలు లేకుంటే ఇంకా రాష్ట్రం ఏమైనా బాగుపడుతుందని అనుకుంటున్నాం. చంద్రబాబు నాయుడు చేయలేదంటారా ఇప్పుడు దాకా? అలాగని కాదు, అతను గొప్ప నేతే, కానీ గవర్నమెంట్ ఏమైనా చేంజ్ వస్తే ఇంకా ఉద్యోగ అవకాశాలు ఎక్కువ వస్తాయేమో. అప్కమింగ్ జనరేషన్కి ఇంకొన్ని ఎడ్యుకేషన్ పరంగా అయినా వాళ్ళకి అదే ఉద్యోగాలు ఎక్కువ వస్తాయనో, లేకపోతే ఇంకేదైనా డెవలప్మెంట్ ఉంటుందని మేము ఆశిస్తున్నాం. 2019కి ఎలక్షన్లు వస్తున్నాయి, అవునా? ఇప్పుడు ఎవరు వస్తే, ఏ నాయకుడు వస్తే బాగుంటుంది అని అంటావు? తెలుగుదేశం వస్తే బాగుంటుంది. ఏమి అంటే ఎట్లా చెప్తున్నారు మీరు? తెలుగుదేశం వస్తే బాగుంటుంది అని చెప్పి ఎట్లా చెప్తున్నారు? ఏమో వికలాంగి వాళ్ళకి మేలు చేశాడు, అట్లా చేశాడు అని. తెలుగుదేశం వస్తేనే బాగుంటుంది అని అంటారు. ఆ పొద్దుకే ఎవరి మీద ఉంటుందో వాళ్ళ పైన ఇస్తాము. ముందుగానే చెప్తాను. అనుకోలేదా మీరు? ఏమనుకోలే, చెప్పుకోలేకపోతున్నారు. అంటే మీరేమి పెన్షన్ ఏమైనా తీసుకుంటున్నారా? పెన్షన్ తీసుకుంటున్నాము, చంద్రబాబు నాయుడు ఇచ్చిన ఇల్లు కట్టుకున్నాము, అన్నీ చేసుకున్నాము. ఆ పొద్దుకు అభిమానం ఏడిపోద్ది, మనసులో ఉంటుంది కానీ చెప్పుకుంటామా? వీళ్ళ పైన వాళ్ళ పైన అభిమానం ఉంది. ఆయనకే ఇస్తారు అంతేనా? ఎక్కడ ఉండేది? నేను పీర్జాట్పేట. అది ఎన్నో వార్డు వస్తుంది? 19, 18 రెండు కంబైండ్ వస్తాయా? నాకు 19లో ఉన్నాయి ఓట్లు. 19 ఉన్నాయి. ఎవరు మీ కౌన్సిలర్? ఏరియా కౌన్సిలరు పట్నం రమణయ్య, ఆయన భార్య కౌన్సిలర్. ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయి కదా, ఏ నాయకుడు వస్తే బాగుంటుంది అంటావు? సార్ నాకు తెలిసి చంద్రబాబు నాయుడు ఇస్తే మంచిది సార్. ఎట్లా చెప్పగలుగుతున్నావు? ఆయన అంటే ఆయనకి రాజ్యాంగం చేసి కెపాసిటీ ఉండాలి. 9 ఏళ్ళ నుంచి చేశాడు. పాత వాళ్ళు అంటే రామారావు వాళ్ళ మామగారు ఉంటే ఇంకా బాగుండు, రాజశేఖర రెడ్డి ఉంటే ఇంకా బాగుండు. కాబట్టి పిల్లకాయలు కొంతమంది జగన్ అంటున్నారు. జగన్కి వేయచ్చు, కానీ రాజ్యాంగం చేసేదానికి ఆ రెడ్డికి చేత కాదు. మనకు ఎన్నో సదుపాయాలు చంద్రబాబు నాయుడు చేస్తున్నాడు. అసలుకి రాజశేఖర రెడ్డి చేశాడు కదా, ఆయన కొడుకుడే కదా. అవును, జగన్ కూడా. అవును. ఆయనకి చేసే కెపాసిటీ లేదంటావా? లేదు, పశువుడు కదా, రాజకీయ సమంగా తెలియదు. పశువుడు అయినా కూడా కొంచెం చేసే అనుభవజ్ఞుడు, ఇన్ని రోజులు లాక్కుంటా వస్తున్నాడు కదా. అవును, దానికే మేమంతా కూడా కొంతమంది మా ఓటర్లు టౌన్ మొత్తం కూడా ఒక ఛాన్స్ జగన్మోహన్ రెడ్డికి 5 ఏళ్ళు ఇచ్చి చూస్తాము అని అనుకుంటా ఉన్నాం. మరి ఇప్పుడు జగన్ అనుకుంటున్నాం, ఇంకా డిసైడ్ కాలేదు కదా సార్, ఇంకా పూర్తి కాలేదు, ఇంకా డిసైడ్ కాల. మొత్తానికి నేను వైఎస్పీ కార్యకర్తని, 19వ వార్డు యజ్జాని ఆయన. నేను బూత్ కమిటీని అడగండి యజ్జాని. ఆయన ఏమైనా చేశాడా మీకు? ఏం చేశాడో, ఓడిపోయాడు. 2014లో ఓడిపోయాడు. ఇప్పుడు ఏదో ఛాన్స్ వస్తే, ఏదో గెలిస్తే జగన్మోహన్ రెడ్డి సీఎం అయితే ఏదన్నా పనులు గిళ్ళు మా వార్డుకి చేస్తాడు. సింబి ఏం పని మీది? బీడీ పని. ఎట్లా చేస్తారు? ఇది రోజుకి ఎంత వస్తుంది మీకు? మేము ఏం చేస్తాం సార్, చేస్తే 10 రూపాయలు వస్తుంది, దాని చేసేవాళ్ళు అయితే 100 రూపాయలు వస్తాయి. అంటే రోజుకి ఎన్ని బీడీలు చుడితే ఎంత ఇస్తారా? ఈ కట్టలకి వేస్తే 100 రూపాయలు వస్తాయి. 10 గంటలు చుట్టుకుంటే 10 రూపాయలు వస్తాయి. ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయి కదా, ఏ నాయకుడు వస్తే బాగుంటుంది అంటావు? ఏ నాయకుడు వచ్చినా కూడా ఏముండదు, 4 రోజులు పోగాతమే. ఏమైనా కూడా ఒకసారి ఆయన కూడా గెలిపేస్తాము జగన్కి. మీ ఇంట్లో ఎన్ని ఓట్లు ఉంటాయి?
ఉన్నాయి 10 పైనే ఉన్నాయి. 10 ఓట్లు మీరు జగన్కే వేస్తాం. గెలిపిస్తానంటారా? పక్కాగా? పక్కా. అంటే చంద్రబాబు నాయుడు వాళ్ళు మీకేం ఇప్పటిదాకా ఏమి తీసుకోలేదా, లబ్ధి పొందలేదా? అదేం రద్దు కాలేదు, మాకేమో సుఖంగానే చూశాడు. లేకంటే ఇన్ని రోజులు ఆయన వాడినాడు కదా, ఒకరికి ఆయన కూడా ఒక మెట్టు ఎక్కిస్తాం అంతే. అంతే. నా పేరు అజ్మాబి, ఎస్కే అజ్మాబి. ఓకే, బాగుంది. ఏ వార్డు మీరు ఉండేది? 18వ వార్డులో. ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయి కదా, ఎవరికి ఓటేస్తే బాగుంటుంది అంటావు? ఎవరికి వస్తారంటే ఏం చెప్పాలా, మనకి ఎవరు హెల్ప్ చేస్తారో వాళ్ళకే ఇవ్వాలా. ఇప్పుడు ఎవరు చేస్తున్నారు మీకు హెల్ప్? జగన్ చేస్తున్నాడా, చంద్రబాబు నాయుడు చేస్తున్నాడా, పవన్ కళ్యాణ్ చేస్తున్నాడా? ఇంతవరకు చేసింది చంద్రబాబే, ఇంక మీట ఎట్నో తెలియదు. చేస్తారంటావా చేయరంటావా? చేస్తాడు, జగన్ కూడా చేస్తాడు, మనసులో ఉంది చేస్తాడని ఉండదు. ఓటు ఎవరికి వేస్తావు? జగన్కి. జగన్కే వేస్తావు. ఎన్ని ఉన్నాయి మీ ఇంట్లో ఓట్లు? ముగ్గురు ఉన్నాం, కొడుకు కోడలు నేను. ముగ్గురు వేస్తారా? నేనేది చెప్తే అదే. మేమేం చెప్పేది కాదు, నేనేది చెప్తే అదే చేస్తారు వాళ్ళు. మీరు నువ్వేది చెప్తే వాళ్ళు అదే చేస్తారు. మొత్తానికి ఎవరికి వేస్తానంటావు? జగన్కే వేస్తానంటావు. తప్పదు. రంశునా ఓటు ఎవరికి వేస్తావు? వైఎస్ జగన్కి. వైఎస్ జగన్. అవును. ఏమి అది లాస్ట్ టైం మనకు టీడీపీ వాళ్ళు ఎట్టా ఏ విధంగా మనకి ఏం చేయలేదు, హెల్ప్ చేయలేదు. వాళ్ళ వల్ల ఉద్యోగాలు లేవు, ఏం లేవు. లాస్ట్ టైం మేము పనిచేసాము టీడీపీ తరఫున, కానీ వాళ్ళు ఎటువంటి సహాయం మాకు చేయలేదు. ఊరికి పనులు చేయించుకున్నారు, అట్టట్టా చేశారు. ఈసారి జగన్ వస్తే 18వ వార్డులో చేయలేదంటారు? ఏం చేయలేదు. మీకేం హెల్ప్ ఏం లేదు, ఏం చేయలే. ఏం చదువుకున్నావు? నేను 10th వరకు చదువుకున్నావు. ఏమన్నా ఉద్యోగానికి వెళ్ళావా? నేను కువైట్కి వెళ్ళి 4 సంవత్సరాలు అక్కడ పని చేసుకుని వచ్చాను. వచ్చి ఆపరేషన్ చేసుకుని రెస్ట్లో ఉన్నాను అంతే. కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్ ఏమి ఎందువల్ల? ఏదో ఇప్పటికేమి మనకేం చేయలేదు కదా ఈయన వచ్చి కూడా. ఆ బీడీ పనే మాకు ఇంకేమీ లేదు కదా. బీడీ పనే చేసుకుంటా. రోజుకి ఎంత వస్తుంది కూలి? అది పొద్దున్న లేచి ఆ ఖజాన్ నుంచి సాయంత్రం చేస్తే 150, 180 అటు వస్తుంది. తెలుగుదేశం ప్రభుత్వంలో ఏమి బీడీ ఏమీ లేదు, ఏం చేయలేదు. మీ ఇంట్లో ఎంతమంది చేస్తారు పని? నేను పాప. నెలకు ఎంత గిట్టుబాటు అవుద్ది? ఎంత గిట్టుబాటు ఉంది? 130 వస్తుంది, 180 వస్తుంది, అటు వస్తుంది రోజుకి. ఒక రోజుకి అంటే 4500 సంపాదిస్తారు. అంటే ఇద్దరు కలుసుకొని 4000 అంతే. ఎట్లా సాగుద్దమ్మా? అట్నే కదా సాగుతుండేది, వడ్డీలు తీసి అట్నే అట్లా చేసుకోలేదా మా ఇది. కానీ ఏమని లేదు అసలు. ఓట్లకు కూడా వచ్చే వాళ్ళు కూడా రావట్లే, పిలిచేదానికి కూడా. ఈ మధ్య అంతా తిరిగారు కదా. ఒక్కరోజు ఆయన కాంగ్రెస్ తోటి. ఎలక్షన్లు వస్తున్నాయి కదా, ఎవరికి వేస్తావు ఓటు? ఎవరికి వేస్తాం? ఎవరికొరకు వేయాలి కదా. ఎవరికొకరికి అంటే అదే ఎవరికి వేస్తావు? ఎవరొకరు వేస్తారు, తప్పదు అది. అదే ఎవరికి వేస్తావు? ఎవరికొరకు వేసేది అంటే ఎవరని లేదా నీకు మనసులో? ఎవరికి వేయాలని లేదు ఇప్పటికి అనుకోలే. అసలు ఓటు వేస్తావు? వేస్తావు. మరి ఎవరికి వేస్తావు? తెలుగుదేశానికి వేస్తాం. తెలుగుదేశానికి. ఏం పేరండి మీ పేరు? ఎస్కే ఖలీల్. ఏం వర్క్ చేస్తుంటారు? పిఎంపి అసోసియేషన్ తరఫున ఈసీ మెంబర్ని. ఓకే. ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఏ ప్రభుత్వం వస్తే ఎవరికి ఓటు వేస్తే బాగుంటుంది అని అంటారు? జగన్ వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. అంటే ఎట్లా అంటే మాకు పిఎంపి అసోసియేషన్ తరఫున ఇంతకుముందు మాకేంద్ర అంటే ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు ఎవరు ముఖ్యమంత్రిగా? వైఎస్ ఫాదరు ఏం పేరు? రాజశేఖర రెడ్డి గారు ఉండేటప్పుడు మా ట్రైనింగ్ ఇచ్చి సగం లాపేస్తున్నారు. అది మళ్ళీ కంటిన్యూ చేయమంటే అది నిలిచిపోయింది. జగన్ వస్తే దాన్ని మళ్ళీ కంటిన్యూ చేస్తానని చెప్పి మనకు మాట ఇచ్చినారు. అందువల్ల అతను వస్తే మాకు బాగుంటుందని నా అభిప్రాయం. అంటే ఇన్ని సంవత్సరాల నుంచి అతను ఉన్నాడు కదా, కొత్తగా ప్రభుత్వం వస్తే కొత్త మార్పు వస్తే ఎట్టుంటుంది చూడాలి కదా. ఇది మీరుండేది ఎన్నో వార్డు? ఇది 19వ వార్డు. మీ వార్డులో అన్నీ బాగా జరిగాయి పనులు? సగం జరిగినాయి, సగం జరగల. నాకు ముఖ్యంగా ఏంటంటే కాలువల ప్రాబ్లం, చెత్తా చెదారం, దోమలు, అవి నిర్మూలించాలి. ప్లాస్టిక్ కవర్లు ఇలాంటివి నిర్మూలించడం వెంకటగిరిలో కొద్దిగా ఫెయిల్ ఉన్నాయి. అందుకోసం మీరు ఇంత ముందు కూడా నేను శాంతి భోగి కార్యక్రమం కూడా తీశాను. సత్రంలో చేశాను ప్రోగ్రాం. మీకు కూడా పిలిపించి తీస్తున్నాను. ఆ రోజు ప్లాస్టిక్ కవర్లు వాడొద్దు ఇలాంటివన్నీ. కొద్ది రోజులు ఏమో పండగల ముందు ప్లాస్టిక్ కవర్లు వాడొద్దు అన్నారు, మళ్ళీ అవి కంటిన్యూ అవుతున్నాయి. ఈ కాలువల్లో చూస్తే ఎప్పుడు నీరు కాలువల మీదే పారుతున్నాయి. మా సొంత చూసారా, సిమెంట్ రోడ్ వేస్తున్నారా,
వేస్తాం అన్నారు, అదిగో అన్నారు, ఇదిగో అన్నారు, కాలువల వరకు తీసుకున్నారు కానీ రోడ్లు వదిలేసినారు. అంటే కౌన్సిలర్ ఏం చేయలేదంటారు? నా వరకు అయితే ఏమీ చేయలేదు. అతను తెలుగుదేశం పార్టీ కదా. మీ ఇంట్లో ఎన్ని ఓట్లు ఉంటాయి? మై 3 ఉంటాయి. ఈసారి గవర్నమెంట్ ఎవరితో వస్తే బాగుంటుంది అంటారు? జగన్ వస్తేనే బాగుంటుంది అంటారు. ఏమి అంటే ఇప్పుడు 5 సంవత్సరాలు 9 సంవత్సరాల నుంచి తెలుగుదేశం ప్రభుత్వం వాడుతున్నారు. సో ఒక 5 సంవత్సరాలు మళ్ళీ వేరే ప్రభుత్వం మారితే బాగుంటుందని ఉద్దేశం. అంతే అంతే. అంటే జగన్ ఓటేస్తారు, కంపల్సరీ వస్తే బాగుంటుంది. అంతే. ఈసారి ఎలక్షన్లు వస్తున్నాయి కదా, 10 రోజుల్లో 12 రోజుల్లో ఎలక్షన్లు ఉన్నాయి. ఎవరికి ఓటేస్తావు? ఎవరికి మనసులో అది చెప్పాలంటే మనసులో మనసులో ఉంటుంది, మనసులో లేకుండా పోదు. మనసులో ఉంటేనే అక్కడ పోయి ఓటేస్తావు. నీకు ఎవరి మీద గౌరవం ఉంది, ఇది ఉంది, ఎవరికి ఓటేస్తాను? ఏమని చెప్పారు సార్ మీరు? అంటే ఇప్పుడు నువ్వు చంద్రబాబు నాయుడుకి వేస్తానంటావా లేకుంటే జగన్కి వేస్తానంటావా? చంద్రబాబు నాయుడుకి. చంద్రబాబు నాయుడు ఎందువల్ల వేస్తావు? చంద్రబాబు నాయుడు ఏం చెప్పాలి దానికి? ఆయన వల్ల ఏమన్నా లబ్ధి పొందుంటేనే కదా చేస్తానంటావు. ఏమన్నా లబ్ధి పొందున్నారా? కాలనీ ఇచ్చున్నారు. మీ కాలనీ వచ్చింది చంద్రబాబు నాయుడు దయ వల్ల. ఓకే, ఇప్పుడు చంద్రబాబు నాయుడుకే చేస్తానంటావు. మీ గుర్తు టీడీపీయే. అదేంది మాకు ఎన్ని తెలీదు. తెలుగుదేశం పార్టీకి వేస్తానంటావు, అవునా? ఈసారి ఓటు ఎవరికి వేయాలనుకుంటున్నావు? ఎవరికో వేస్తాం, మా మనసులో ఉంటుంది, వాళ్ళకి వేసేస్తాం. చిన్న దాని గురించి నువ్వేం అనుకోలేదు. మేమేం దానివల్ల మాకేం వచ్చేదని కాదు. అంటే మీకు అభిమానం ఏ మనిషి మీద ఉంది? ఎవరిని రంపించుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగుంటుంది అని అంటారు? చంద్రబాబు నాయుడుకి వేస్తాను నేను. చంద్రబాబు నాయుడుకి వేస్తాను. ఆయన ఓటేస్తే మాకు పింఛన్ ఇస్తున్నారు, మాకు చెప్పినట్టు అన్ని చేస్తున్నారు, మాకు అన్ని సౌకర్యాలు కలుగుతున్నాయి, అందుకే అతనికి వేసేస్తున్నాం. నాగరాజా, ఏ ఊరు మీది? మా శివగిరి, డక్కిల మండలం. శివగిరి, డక్కిల మండలం. ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయి కదా, ఎవరికి వేస్తారు ఓటు మీరు? చంద్రబాబు నాయుడుకి వేద్దాం అనుకున్నాం. అంటే క్లారిటీగా చెప్పండి. చంద్రబాబు నాయుడుకి వేద్దాం ఓటు అని అనుకున్నారా? ఆయనకే వేస్తాం. మధ్యలో ఇంకా టైం ఉంది కదా, ఒకవేళ మీ మనసు మారేది గిరేది ఉండదు. ఎందుకంటే ఆయన కొన్ని పనులు చేపించున్నాడు, మంచి పనులు చేపించున్నాడు కూడా ఆయనకి వేద్దాం అనుకున్నాం. అదే చంద్రబాబు నాయుడు మంచి పని చేసినాడు, ఆయనకి వస్తున్నాం ఇప్పుడు దాకా. ఇంక వెనకలు ఎట్టుండదు, ప్రభుత్వం ఎట్టుండదు. అప్పుడు బాగా చేసినాడు కాబట్టి, అప్పుడు బాగా చేసినాడు, ఆయనకే హెల్ప్ చేసినాం మేము. చంద్రబాబుకి ఓటు వేస్తాం మేము. ఇందులో మా ఇంట్లో ఉండే 11 ఓట్లు ఆయనకి వేస్తాం. కారణం అంటే 11 ఓట్లు ఉన్నాయి. అభ్యుదయ పథకం పేదల పార్టీ పెన్నుడి మాకు పింఛన్ ఇస్తాను, తింటానా నేను, ఆయన సొత్తు కాబట్టి ఆయనకే వేస్తాను. చంద్రబాబుకి వేస్తాం 11 ఓట్లు. అంటే జగన్ వస్తే చేయలేడనే ఈ పనులు? చేసేవాడికి వేయాలి కానీ చేయనోడికి ఎందుకు స్వామి? ఇప్పుడు ఇస్తూ ఉంటాడు. ఇప్పుడు మీరు చెప్తా ఉన్నారు మీకు వేయాలి, అవతలవాడికి ఆడ పోయి చెప్తాం మేము. కాబట్టి ఇచ్చేవాడికే చేయాలి కానీ ఈనోడి సంగతి ఎందుకు? అంటే మీ వార్డు అతను కౌన్సిలర్ మమ్మీ డాడీ. అవును. ఆయన తెలుగుదేశంలో ఉండేటప్పుడు మీకు మంచి పనులే చేయించాడు. ఇప్పుడు మళ్ళీ ఆయన కాంగ్రెస్లోకి వెళ్ళారు, వైఎస్ఆర్ కాంగ్రెస్. మేము పోలేదు. అంటే ఆయనతో పాటు పోతే ఇంకొంచెం మంచి పనులు, అంతేగాని వీటితో లేదు. మనిషి పార్టీ తెలుగుదేశం ఇప్పుడు పుట్టింది అప్పుడు నుంచి మేము పార్టీలో ఉన్నాము. అభ్యుదయ పథకాలు మంచిగా చేస్తున్నాడు చంద్రబాబు. తప్పనిసరిగా ఆయనే గెలుస్తాడు, ఆయనే ముఖ్యమంత్రి. ఎవరికి వేస్తారు ఓటు? చంద్రబాబు నాయుడుకి. చంద్రబాబు నాయుడుకి వేస్తాం. 19 వాడు. ఇప్పుడు ఎలక్షన్ టైం వస్తున్నాయి కదా, ఎవరికి ఓటు వేస్తే బాగుంటుంది అంటారు? ప్రజలకు మంచి జరిగితే ఎవరికి వేసినా ఒకటే అని నా అభిప్రాయం, అంతే. ప్రజలకు మంచి జరగాలి. అంటే ఇప్పటి వరకు ప్రజలకు మంచి జరగలేదనే? జరగలేదంటే ఎవరు చేయలేదు, ఉండే ప్రభుత్వాలే కదా సార్. ఒక ఉద్యోగం లేదు, నిరుద్యోగికి ఉద్యోగం లేదు. ఇప్పుడు 2000 రూపాయలు అకౌంట్లో వేసేది పెద్ద విషయం కాదు. 2000 రూపాయలు ఒక కూలి పనికి పోయినా రోజుకి 500, 300 వస్తాయి. ఒక ఉద్యోగం అనేది ఉంటే ఒక ఇల్లు, కుటుంబం బాగుపడుతుంది. అదే ప్రతి కుటుంబం కోరుకునేది. అంటే ఇప్పుడు రాబోయే వాళ్ళు గవర్నమెంట్లో ఎవరు చేసి వస్తుందని అంటారు? అదే ఈ మన నాయకులు ఎవరైతే ఇప్పుడు ఉన్నారో తెలుసుకుని, మన ప్రజలు తెలుసుకుని వాళ్ళని ఎన్నుకుంటే. మీరెవరు అనుకుంటున్నారు? నేను పవన్ కళ్యాణ్ గారిని అనుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ ఎందువల్ల? యువతలో మార్పు తీసుకొచ్చింది ఆయనే. సిద్ధవరం, వెంకటగిరి మండలం. ఇప్పుడు వస్తున్నాయి కదా సార్, ఎలక్షన్స్ వస్తున్నాయి. మీరు ఎవరికి ఓటేస్తే బాగుంటుంది అంటారు? మేము టీడీపీకి మామూలుగా ఓటేస్తే బాగుంటుంది.
ఎట్లా ఎందువల్ల? ఎట్లా అంటే పైన సంక్షేమ కార్యక్రమాలు కానీ కొన్ని పథకాలు కానీ బాగున్నాయి కాబట్టి చంద్రబాబు నాయుడు పరిపాలనలో అన్ని పింఛను కానీ 2,000 రూపాయలు 200 రూపాయలు పింఛను 2,000 రూపాయలు చేసినాడు. అందులో కొన్ని పుష్ప కుంకాలకు కానీ ఇప్పుడు మహిళ వాళ్ళకి కానీ ఒక ఉపయోగం చేస్తున్నారు. ఇప్పుడు అన్నదాత సుఖీభావ కార్యక్రమాలు కానీ ఇలాంటివన్నీ కొన్ని మంచి పథకాలు పెడతా ఉన్నారు కాబట్టి టీడీపీకి ఓటేసి చంద్రబాబు నాయుడిని గెలిపించుతామని చెప్పి అనుకుంటున్నాను. అంటే జగన్ వస్తే చేయలేడనా ఈ పనులు? జగన్ వస్తే చేయలేడని కాదు, ఇప్పుడు ఒక పనులు మాకు చేస్తున్నారు కదా, చేసిన పనులన్నీ మాకు ఇంట్రెస్ట్గా మాకు ఉన్నాయని చెప్పి ఉద్దేశంతో మాకు చెప్తున్నాను అంతే. ఆయన వస్తే చేయలేడని మేము చెప్తున్నాను. అంటే మీకు మీ ఓటు మటుకు మేము తెలుగుదేశానికి మామూలుగా వేస్తాం. ఏం పేరు? పరదేశి. ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, వస్తున్నాయి. ఈ ఎలక్షన్స్కి ఏ నాయకుడు వస్తే బాగుంటుందని అంటారు? నా మనస్ఫూర్తిగా నేను జగన్ పార్టీ ఆనం రామనారాయణ గారు వస్తే మంచిదని నేను అనుకుంటున్నాను. అంటే ఎట్లా కానీ? అట్లా నేను ఫస్ట్ నుంచి జగన్ పార్టీ కాబట్టి జగన్ అభిమానిగా చెప్తున్నా. అంటే చంద్రబాబు నాయుడు ఏ కార్యక్రమాలు చేయలేదంటారా మీకు? అది పక్కన, అది వేరే విషయము. నాకు జగన్ పార్టీ అంటే ఫస్ట్ నుంచి వైఎస్ రాజశేఖర అభిమాని, దానికి నేను మీ గుర్తు మీరు అది ఫ్యానే. రాము. ఎక్కడ ఉండేది మీరు? కట్లేదులో ఉండేది. కట్లేదు. ఎన్నో వార్డు వస్తుంది అది? 19వ వార్డు వస్తుంది. ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, చెప్పండి. ఈ ఎలక్షన్స్కి ఎవరికి ఓటేస్తారు మీరు? నేను వైసీపీ పార్టీకి వేస్తాను. అంటే జగన్మోహన్ రెడ్డికి వేస్తారు. చంద్రబాబు నాయుడుకి వాళ్ళ ఏం ఉపయోగాలు లేవంటారా మీరు? ఉపయోగాలంటే చాను చేశారు కొన్ని, కానీ ఒకసారి ఇతనికి అవకాశం ఇస్తామని చూద్దాం. ఒక ఛాన్స్ ఇస్తాం, ఒకసారి ఇస్తాం. 14 ఏళ్ళు వేయలేడు కదా, ఈసారి వైసీపీకి ఇస్తే ఒకసారి అతనంత మాత్రం చేస్తాడు చూసి డెసిషన్ తీసుకోవచ్చని నా ఐడియా. అందుకని మీరు ఈసారి వైసీపీ జగన్ గారికి వేస్తాను. ఎన్ని ఉన్నాయి మీ ఇంట్లో ఓట్లు? 2 ఉన్నాయి. అవునమ్మా. ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఈసారి ఓటు ఎవరికి వేస్తారు మీరు? ఎవరికైనా వేసేదే, నీకైనా వేసేదే, ఎవరికైనా వేసేది. నాకు ఓట్లు వాళ్ళ పేర్లు తెలియదు, ఎవరికి వేయమంటే వాళ్ళకి వేసేది. అంటే మీరు ఎవరికి వేయాలని ఉద్దేశంతో ఉండారు? నేను ఎవరికనిలే, మీరు ఎవరికి వేయమంటే వాళ్ళకి వేసేస్తా. అట్లని కాదు కదా, మాదేం ఉండదు అనమాట, మేము చెప్పేదానికి కూడా కాదు. అంటే మీరు చంద్రబాబు ఓట్ల కొట్టేసినారు, మేమేం వేసామా? మా ఓట్ల కొట్టేసినారు, మేమేం వేసామా? అడుగు మళ్ళీ పోయి అప్లికేషన్ ఇచ్చి కూడా ఇంకా రాలేదా? ఎవరు కొట్టేసినారు? వాళ్ళు రాసుకునే వాళ్ళ ఐడెంటి కార్డు ఉంది, అది పనికి రాదంట. ఐడెంటి కార్డు అది పనికి రాదంట, 2 కొట్టేసినారు. చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం పార్టీ. అంటే ఇప్పుడు అక్క వచ్చేసి తెలుగుదేశం పార్టీ పెట్టున్నాం. పెట్టున్నారా? వచ్చేసినాయంటే రాలేదంటే ఎవరికి వేస్తారు ఓటు మీరు? చంద్రబాబు నాయుడు సైకిల్ గుర్తుకి. నా పేరు చెంగమ్మ. ఏ ఊరు మీది? మాది ఎంగడగిరి. ఎంగడగిరేనా? ఎంగడగిరిలో ఎక్కడ ఉండేది? మాసాపేట. ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయి కదా, ఎవరికి వేస్తావు ఓటు? ఎవరు మంచి చేస్తే వాళ్ళకి వేస్తా. ఇప్పుడు దాకా ఎవరు మంచి చేయలేదా? ఇదివరకు ఎవరు మంచి చేయలేదు, ఇంకెవరు మంచి చేస్తే వాళ్ళు చేస్తారు. ఇప్పుడు చేస్తున్నారు, ఎందుకంటే 4 సంవత్సరాలు వాళ్ళు తిన్నారు, 5వ సంవత్సరం చేస్తున్నారు. ఎవరు మంచి చేస్తే వాళ్ళకి వేస్తా. అది నా స్వతంత్రం ఓటు. కరెక్టే. 4 సంవత్సరాలు చేయని వాళ్ళు 1 సంవత్సరంలో చేస్తే వాళ్ళకే వేస్తావు ఓటు? నేను వేస్తానని చెప్పలా, నేను నా మనసుకి ఎవరు మనసుకి ఆ రోజు ఎవరికి వేయాలనిపిస్తే వాళ్ళకి వేస్తా. అంటే ఎవరికి వేస్తే మనకు నీకు బాగుంటుంది అంటారు? మాకు ప్రజలకు అందరికి బాగుండాలని ఎవరు కనిపిస్తే వాళ్ళకే వేస్తా. ఎవరనే వ్యక్తి అనేది ఎవరికి తెలియదు, చెప్పను. నా మనసుకి ఆ రోజు ఎవరికని వేయాలని బుద్ధి కురుతుందో వాళ్ళకే వేస్తా. ఇల్లు తీసుకున్నావా? మాకేం ఇల్లు ఏమి ఇవ్వాల. పెన్షన్ ఇస్తున్నారు 2000. ఎందుకు ఇచ్చారు? 2000 లంచం తీసుకొని నాకు రాశారు. ఎంత? 2000 ఇచ్చా. ఎవరికి ఇచ్చావు? రాసిన వాళ్ళకి ఇచ్చా. ఎవరు? ఎవరంటే ఎవరో గుర్తుంటామా? ఇప్పుడు నువ్వు వచ్చావో ఇంకో తర్వాత ఇంకొకరు వస్తారు, ఇంకో తర్వాత మాకు గుర్తుంటాయి. మేము వ్యాపారం చేసుకున్నాను, అవన్నీ గుర్తులున్నాం మాకు. పెన్షన్ రాయించిందని కూడా లంచం తీసుకొని రాశారు. ఎంత తీసుకున్నారు? 2000 ఇచ్చాం. వాళ్ళకి 2000 ఇస్తే మీకు పెన్షన్ రాశారు. అప్పుడు 1000 రూపాయలు ఇప్పుడు రాశారు, తర్వాత ఇప్పుడు 2000 పెంచారు. 2000 పెంచారు. అంటే దాన్ని బట్టి దీన్ని బట్టి నీకేం తెలుస్తుంది? ఏం తెలుస్తుంది? ఎవరు మంచి చేస్తే వాళ్ళకి అసలు ఇప్పుడు కూడా ఆ మాట చెప్తున్నది. ఆయన మంచి చేస్తాడని నేను చెప్పలా, ఈయన మంచి చేస్తాడని నేను చెప్పలా. ఆ రోజు మనసులో ఎవరికి కలిగితే వాళ్ళకి వేస్తా ఓటు. ఎవరికి వేస్తే బాగుంటుందని అంటారు, అంతేగాని నేను వీళ్ళకే వేయమని మేము అడగట్లేదు. ఎవరికి వేస్తే బాగుంటుంది అంటారు? ఎలా మార్పు చేసుకోవాలా? మార్పు అంటే ఎవరి వల్ల వస్తుంది?
ఇంకెవరు వల్ల అంటే నెక్స్ట్ ఈయన ఉన్నాడు, నెక్స్ట్ ఇంకొక ఆయనకి వేస్తే మార్పు జరుగుతుంది. అంటే ఈయనున్నాడంటే ఈయన చంద్రబాబు నాయుడు ఉన్నాడనే? చంద్రబాబు నాయుడు ఉన్నాడు, ఇంకా మార్పు అంటే ఇంక అంతే కదా. అంటే మీరు చెప్పింది నాకు పూర్తిగా క్లారిటీగా అర్థం కాలేదు. మార్పు జరగాలంటే నెక్స్ట్ ఈయన ఉన్నాడు, నెక్స్ట్ ఇంకో మార్పు. అంటే జగన్ అన్న వస్తే చేద్దాం, చేంజ్ చేద్దాం. మీరు ఎవరికి వేస్తారు ఓటు? వేద్దాం, ఎవరిని పడినా వాళ్ళకి వేద్దాం. కానీ డబ్బు అనే సమస్య కాదు, సిచ్యువేషన్ని బట్టి. డబ్బు మందు ఇది అది అనేది అది కరెక్ట్ అయిన పాయింట్ కాదు. దాని మీద అనేది సిచ్యువేషన్ని బట్టి చేసుకోండి. అంటే ఒక ఐడియా అనేది మనసులో ఒకటి ఉంటుంది కదా, ఈసారి మీరు మార్పు రావాలని చెప్పి మీరు కోరుకుంటున్నారు. ఆ మార్పు ఎవరి వల్ల వస్తే బాగుంటుంది? మార్పు ఇంకా ఎవరు వల్ల అంటే ఇంక జగన్ వస్తేనే కదా ఇంకా మార్పు అనేది జరిగేది. ఇంక ఈయన ఉన్నాడు, ఇంకా ఆయన వస్తే మార్పు జరుగుతుంది. ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఎవరికి వేస్తారు మీ ఓటు? చంద్రబాబు నాయుడుకి. చంద్రబాబు నాయుడుకి వేస్తారు. ఏమి ఎందువల్ల వేస్తారు చంద్రబాబు? ఎందుకంటే అతనైతే అభివృద్ధి బాగుంటుంది కాబట్టి అతనికే చేయాలందరూ. అతనికే చేయాలని. జగన్ చేయడనే మీ ఉద్దేశం? చేయడని కదా, మేము ఒప్పిటాల్సి ఆ పార్టీ మారేది ఉంది. మీరు ఎన్నో వార్డులో ఉండేది? మేము మాది మిట్టపాలెం కదా. మిట్టపాలెం డైలీ అప్ అండ్ డౌన్ చేస్తారా మీరు? ఇక్కడే ఉండేది. ఇక్కడే ఉంటుంది. ఓట్లు ఎక్కడ ఉన్నాయి మీకు? మిట్టపాలెం. మీరు చంద్రబాబు నాయుడు ఎస్కే ఖలీల్. ఎక్కడ మీరు ఉండేది? మేము బొమ్మడి కాలంలో ఉంటాము. ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఈ ఎలక్షన్లకు మీరు ఎవరికి ఓటేస్తే బాగుంటుంది అంటారు? అంటే ప్రభుత్వం ఇప్పుడు బాగుపడాలంటే టీడీపీకి వేయాల్సిందే. ఇప్పుడు లేదు కొత్త ప్రభుత్వం కావాలంటే ఇప్పుడు వైఎస్ జగన్కి వేయాలని. అంటే ఎట్లా మీరు కొత్త ప్రభుత్వం కోరుకుంటున్నారా లేకుంటే ఉన్న ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారా? ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఛాన్స్ ఇవ్వాలి ఒకటి. అంటే ఏ ఉద్దేశంతో మీరు ఇవ్వాలనుకుంటున్నారు? ఏమంటే ఇప్పుడు ముందుగా పుత్రి ఆయన ఓడిపోయాడు కాబట్టి మళ్ళీ అదే పార్టీలో ఉండి మళ్ళీ పోరాడుతున్నాడు కాబట్టి అతను, అందువల్ల మేము వెళ్ళని చూస్తున్నాం అంతే. అంటే కొత్త ప్రభుత్వానికి ఒకసారి ఛాన్స్ ఇవ్వాలి. జగన్ నాయన వదిలేసాగర్ ఎప్పుడు ఇచ్చాడు మీకు? అయిపోయింది 7-10 సంవత్సరాలు అవుతుంది. ఒక బిల్లు రాలేదు. ఏం బిల్లు రాలేదు? పోతలు రాలేదు. నేను చెప్తా ఉండు, నాకేం భయం లేదు. తొలి బిల్లు వచ్చింది, బేస్ మటుకు వచ్చింది, 2 బిల్లు వచ్చింది, 3 బిల్లు రాలా. బిల్లు డబ్బులు ఇవ్వకపోయినా ఇల్లు కట్టుకున్నాడు ఆయన? మేము కట్టుకున్నాం. మా అప్పు చేసి వడ్డీలు కట్టుకున్నాం ఇంతవరకు. అంటే ఇప్పుడు ఎవరికి ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుంది అంట? ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుంది? బీజేపీ కాదు, బీజేపీ ఎగిరిపోవాలా. ఒకటి వైఎస్ రావాలా. అంటే జగన్ రావాలా. మీ ఓటు ఎవరికి వేస్తావు? వైఎస్కే పబ్లిక్ చెప్తా నేను, నాకే భయంలా. మీ పేరు? వెంకటరామారావు. ఇప్పుడు గవర్నమెంట్కి 2019కి ఎలక్షన్స్ వస్తా ఉన్నాయి. అవునండి. ఈ ఎలక్షన్లో మీకు ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుంది అని అంటారు? అంటే ఇప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్ కూడా ఏమి ఇబ్బంది ఏం పెట్టలా, ఎక్కడ ఏమి ఇది లేదు. నేను చెప్పే మాట నేననేది ఇప్పుడు ఒక 5 ఏళ్ళ నుంచి అతను ఫౌండేషన్ అన్నీ వేస్తున్నాడు. ఇప్పుడు తెలుగుదేశం చంద్రబాబు నాయుడు డివైడ్ అయిన తర్వాత రాజధాని అని అన్నాడు, ఇప్పుడు మళ్ళీ హైకోర్టు తాత్కాలికంగా అని అన్నారు, అన్నీ వచ్చుండాయి. ఇప్పుడు మళ్ళా ఇంకొక గవర్నమెంట్ మారితే దీన్ని కంటిన్యూషన్ అనేది ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లోనూ ప్రతి దాంట్లో ఏమవుతుందంటే వాళ్ళు చేసింది మేము ఎందుకు చేయాలి. ఇప్పుడు రాజశేఖర రెడ్డి చేసిన పనులన్నీ నేను ఎందుకు చేయాలన్నాడు చంద్రబాబు నాయుడు. మొత్తం ఆరోగ్యశ్రీ పేర్లు కానీ మొత్తం అన్నీ మార్చుకున్నాడు, మళ్ళీ మొత్తం సిస్టమ్ అంతా మార్చుకున్నాడు. సరే మార్చుకున్నాడు, ఈయన కొద్ది పికప్ చేస్తున్నాడు మళ్ళీ ఇప్పుడు దాన్ని. కానీ మళ్ళీ ఈయన జగన్ వచ్చిన తర్వాత మళ్ళా దీని మార్పు చేస్తానంటాడా, లేదు ఈ ఉండిచ్చి ఇంకా ఎక్స్ట్రా చేస్తానంటే హ్యాపీ. ఇప్పుడు ఉండే వాళ్ళు పెట్టిన వసతులను ఉంచి నేను ఎక్స్ట్రా ఇస్తున్నాను అని అంటే మాత్రం హ్యాపీ. కానీ ఇవి పక్కన పెట్టి నేను చేస్తాను అని అంటే దీంట్లో ఉన్న లబ్ధిదారులు కానీ వీళ్ళు కానీ అందరూ ఏంటంటే చాలా నష్టపోతారు, మొత్తం మీద చాలా నష్టపోతారు. నేను అనేది అది అనేది ఆ మైండ్ వాళ్ళ మైండ్ సెట్ ఎట్టున్నది జగన్ వాళ్ళది కావాలి నేను అనేది కాబట్టి అనేది ఏంటంటే ఈ ప్రభుత్వం
ప్రస్తుతం అంటే తెలుగుదేశం కంటిన్యూషన్ వస్తుంది కాబట్టి నేను చెప్పామాట ఈ 5 ఏళ్ళు కూడా ఏమన్నా వాళ్ళకి ఏమన్నా ఇస్తే కొర పూర్తి చేయగలుగుతారనేది ఒక నమ్మకం. ఇప్పుడు మీరు ఎవరు పూర్తి చేస్తారని చెప్పి అంటున్నారు? అంటే ఇప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్ ఉండే ప్రోగ్రామ్స్ని వైఎస్ జగన్ గారు ఏమైనా కంప్లీట్ చేస్తాను ఇంకా ఎక్స్ట్రా కూడా చేయగలుగుతానంటే ఓకే. అంటే వీళ్ళిద్దరిలో ఎవరు వస్తే బాగుంటుందని మీరు క్లారిటీగా ఇంతవరకు చెప్పట్లా? అంటే క్లారిటీ అంటే ఇప్పుడు జగన్ క్లారిటీ పూర్తిగా తెలిస్తే మనకు తెలుస్తుంది నేను చెప్పే మాట. అట్టేటప్పుడు ఏంటంటే చంద్రబాబు నాయుడు వచ్చారంటే అవన్నీ పూర్తి అవుతాయి కదా అనేది నా లెక్క. అంటే ఇప్పుడు మీరు చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటుందని అంటారా? లెక్క. అంటే మీరు ఓటు ఎవరికి వేస్తారు? నేను వేస్తాను, తెలుగుదేశానికి వేస్తాను.